ఏమా ప్రేమ, నీ ఫ్రెండ్స్ తో కలిసి నువ్వు పిక్నిక్ వెళ్ళాలనుకుంటున్నావా? ఏమిటయ్యా దయానందం, గతుకులో నడిచే బస్సులుగా మీ అబ్బాయిలా గంతులేస్తాడు? వాడు చిన్నప్పటి నుంచి అంతేనండి. పిక్నిక్ అంటే చాలు వాడి కాళ్ళ కింద తిరంగి పేలుతుంది, ఎగిరి కనిచేస్తాడు. అయితే ఇంకెప్పుడు ఆ మాట అతని ముందు ఎత్తను. ఇదిగో చూడు, నువ్వు ఇలా కంటిన్యూస్ గా కుప్పు గంతులేస్తే నీ ఒంటికి మంచిది కాదు. డాడీ, నేను బయలుదేరడానికి దాందేముందమ్మా, నువ్వు అడగాలే గానీ మీ నాన్నగారు మొత్తం బస్సులన్నింటినీ నీ వెనకాల చీమల బార్లా నడిపించారు. అవునమ్మా, ఆ విషయం నువ్వు నన్ను అడగాల. నీ ఇష్టం వచ్చిన బస్సు తీసుకో. ఓకే డాడీ. దొక్కదించేస్తాను అనుకున్నావు. ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళండి. ఏంటి ఇంట్లో అయిపోతుంది? వేణు, వేణు, ఏమిటలా పరోక్షణంగా చూస్తున్నావు? జాగ్రత్తగా తీసుకెళ్లి మళ్ళీ చెగడ పడకుండా తీసుకురావాలి. డ్రైవర్ వస్తాను. అయ్యా, ఇది నెల తాలూకు అకౌంట్స్ మీరు ఒకసారి చూసేస్తే. అబ్బా, ఏమిటయ్యా నాకు ఈ శిక్ష? ఆఫీస్ పనులు, అకౌంట్లు, బస్ టికెట్లు, చిల్లర డబ్బులు ఇవన్నీ నేను చూసుకుంటే నువ్వెందుకు, ఈ స్టాఫ్ ఎందుకు? పోనా పని చేయండి, ఈ బస్ డిపో నా పేరు రాసేయండి, నేను చూసుకుంటాను. మళ్ళీ లేకపోతే ఏంటండి, మీరు యజమాని, ఇవి చూసుకోవటం మీ బాధ్యత. నా బాధ్యత గురించి నువ్వేమీ చెప్పక్కర్లేదు. డాక్టర్ గారు నన్ను ఒక వారం రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. నా బదులు నువ్వు తీసుకుంటావా రెస్ట్? నిద్ర, భయ, మైథునాదులు స్వయంగా చేసుకోవాలి, ఇంకోటి చేయకూడదు. అవును కదా, అందుచేత నేను రెస్ట్ తీసుకుంటాను. ఈ పనులన్నీ నువ్వు చూసుకో. మరి అయితే ఇంటికి వెళ్ళండి, ఇంకా కూర్చున్నారే? అబ్బా, ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకెళ్దాం అనుకున్నాను. వెంటనే వెళ్ళండి ఇంటికి. సరే, వెళ్తున్నాను. రెస్ట్ తీసుకోండి శుభ్రంగాను. కనకమా, చిట్టి కనకమా, పుచ్చి కనకమా, చేయి బెళమా, నా ముద్దులు బెళమా, నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నాను. ఏంటండి అప్పుడే డ్యూటీకి వెళ్ళిపోతున్నారా? ఎర్ర చీర కట్టుకుని డేంజర్ సిగ్నల్ అదర కొట్టేస్తున్నావు. అబ్బా పొండి, బయట కూడా జరిగింది. చెయ్యి, అసలు నీ పేరు కనకమని మీ వాళ్ళు తప్పెట్టారే, బయట రాణేలు పెట్టాల్సింది. నేను చెయ్యాల్సిన పని చాలా ఉంది. ఏమిటండి వేళ పడ లేకుండాను? వేళ పడ ఏంటి? నిన్ను ముట్టుకోవడానికి, ముద్దెట్టుకోవడానికి ఒక పర్మిషన్ తీసుకోవాలా? నేనసలు ఎవరు పర్మిషన్ తీసుకోను. అబ్బా, కౌగిలింటే అబ్బా అంటున్నావు, ముందు ముందు అబ్బా 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 అంటావా? అది కాదండి, అబ్బా ఇచ్చావా గురు? గెలవలేదురా అబ్బా అని బాతో అరిచాను. సర్లే, డ్యూటీ టైం అవుతుంది కదా. నువ్వు బస్ డ్రైవర్, నేను డ్రైవింగ్ డ్యూటీ చేయాలి కదా. వస్తా కనకం. ఇంతకాలం సగానికి పైగా డబ్బు మీరే కొట్టేస్తున్నారు అన్నమాట. ఎక్కువ విషయాలు తెలుసుకోవడం నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. నీకు బుద్ధిమంతుడు అనే బిరుదు ఉంది, దాన్ని అలాగే కాపాడుకో. తప్పుడు పనులు చేయటం, చేయించడం మీకు అలవాటేమో కానీ చేయటం నాకు అలవాట్లేదు. మళ్ళీ ఇలాంటి పని చేయమని అడిగారంటే ఈ వార్త చిన్నగా అని చెప్పాల్సి ఉంటుంది. ఇంకా లాభం లేదు. వీడి చేత షోలాపూర్ అమ్మించేసి శంకరగిరి మాన్యాలు కొనిపించాల్సిందే. మీరు అవసరమైతే విమానాలు రాపుతాను. అవతల అవతల మావిడ ఆడుకుని వెళ్తాం చూడు. ఆవిడ మీ ఆవిడేనా? నమ్మకం ఏంటి? మావిడేనా? పొద్దున ఎర్రచీర కట్టుకుంది అంటే ఎర్రచీర మావిడ ఎర్రచేరుకుంది. మావిడికి ఎంత అందంగా ఎదుర్కొంటుంది. ఎర్రచీర వల్ల అనవసరంగా పొరపాటు చూడు. అది ఎర్రచీర ఉపయోగపడదు అనొచ్చు, కానీ వాళ్ళ ఆయన మన ఇద్దరిని గొయ్యి తీసుకు పెట్టేస్తాడు. అంతేనంటావా? సరే పద అటక్కడికి బస్సు. చెకింగ్ ఇన్స్పెక్టర్ కాసు కూర్చున్నాడు. కాసు కూర్చుంటే బస్ స్టాప్ ఎక్కమనం, మనకెట్రా భయం పిచ్చిస్తున్నా. నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఏంటి టికెట్స్ లాగా ఎట్టడో నన్ను చెకింగ్ చేస్తున్నారు, మన ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది. సరే కానివ్వండి, మీ డ్యూటీ మీరు చేయండి. ఇలాగ నేను ప్యాసింజర్ లేకపోతే. ఓకే, అలాగే. సార్, పాసింజర్స్ మొత్తం 42, టికెట్లు ఉన్నాయి, లెక్క చూసుకోండి. టికెట్ల మాట అలా ఉంచబోయ్, ఇవి నకిలీ టికెట్లు. టికెట్లు అదెలా వచ్చాయండి? ఎలా వచ్చాయా? నువ్వు తీసుకొస్తే వచ్చాయ్యా. నాకేం తెలియదు. తెలుసో తెలీదో తర్వాత తెలుస్తుంది. క్యాష్ బ్యాక్ ఎలాగే
అది నెల జీతం కూడా దానిలో ఉంది. ఈ బ్యాగ్ లో జీతమే ఉందో లేక నువ్వు దొంగటికి సొమ్మే ఉందో తర్వాత తెలుస్తుంది. డ్రైవర్ వస్తున్నా డిపో పని. నిజంగా నాకేం తెలియదు సార్. ఆ సేపు ఆగు తెలుస్తుంది.